సింగరేణి కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ శ్రేణులు కలిసి సింగరేణి కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం సింగరేణి ధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తుందని ఆరోపించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఏలేటితో పాటు ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. హామీ నెరవేర్చని రేవంత్ ప్రభుత్వం ఈ రోజు ఇంటర్నేషనల్ పబ్లిసిటీ పిచ్చి పట్టుకొని ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరి ఈ రోజు ఇంటర్నేషనల్ పబ్లిసిటీ కోసం మెస్సీని తీసుకొచ్చేసి హైదరాబాద్ లో ఫుట్బాల్ ఆడి 5 నిమిషాలు ఆయనతో ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ డబ్బు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతెంత ఖర్చు చేస్తా ఉన్నావు, దేనికోసం ఖర్చు చేస్తా ఉన్నావో ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డిని సూటిగా 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి, ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఈ నిధులు ఎందుకోసం అని చెప్పి ఈ రోజు నువ్వు ఈ నిధుల్ని దారి మళ్లించి మెస్సీ కోసం ఖర్చు పెడతా ఉన్నావు. ఈ రోజు క్రికెట్ స్టేడియం ని ఫుట్బాల్ స్టేడియం గా మార్చడానికి ఎన్ని నిధులు ఖర్చు పెట్టినావు? కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడానికి వీల్లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చి మాట్లాడండి.